నాకు మీరంటే మీలో చాలామంది అభిమానులు మన అభిమానులు రాలేకపోయారు. చాలా చిన్న ఆడిటోరియం అవటం వల్ల మనకు 25,000 మంది పట్టిన ఆడిటోరియం పెట్టుకున్నా కానీ ఇంకా స్థలం సరిపోకపోవడం వల్ల చాలా సమస్యలు ఉంటాయి. కానీ రాని ప్రతి ఒక్క అభిమానులందరికీ పేరు పేరున నేను మీకు క్షమాపణలు తెలుపుకుంటున్నాను. సో మీకు పెద్ద ఫంక్షన్ చేద్దామని అన్నా కానీ నేనే వద్దన్నా. దానికి కారణం ఏంటంటే ఎంత చేసినా కానీ సరిపోదు. నాకు మీలో దెబ్బలు తగిలినా, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినా ఇవన్నీ భయంతో మనం ఎంతైతే కంట్రోల్ చేయగలనో కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ చాలామంది ఆశాభంగం చెందినా కానీ టీవీలో చూసుకోవచ్చు అని చెప్పి నేనే మీ అందరి క్షేమం కోసం చిన్నది పెట్టాను. కానీ మీ మీద ప్రేమ తక్కువ అయితే కాదు. దయచేసి ఇక్కడికి రాలేకపోయిన అభిమానులందరికీ, నా సోదరులందరికీ, నా సిస్టర్స్ అందరికీ, నా అక్క చెల్లెళ్ళందరికీ, ఆడపడుచులందరికీ, యువ మహిళా శక్తికి, ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ మా కోసం అని చెప్పి ఇలా చేయాల్సి వచ్చింది. అంటే నాకు సినిమా అనేది నాకు అనుకోకుండా సినిమాలోకి వచ్చాను. ఏదో ఒక టెక్నీషియన్గా అవుదాం అనుకున్నాను, లేదంటే ఇంకేదో అవుతాం అనుకున్నాను. కానీ హీరోని అవుతానని కానీ యాక్టర్ అవుతాను కానీ నాకైతే నమ్మకం లేదు నా మీద. కానీ జరిగిపోయింది ఏదో. కాకపోతే నాకేంటంటే ఏ పని ఇచ్చినా సరే, అది తోట పని కావచ్చు, లేదంటే వీధులు ఊడ్చే పని కావచ్చు, ఎలాంటి పనైనా సరే నిస్సిగ్గుగా చాలా గర్వంగా పనిచేస్తాను, చాలా నిజాయితీతో పనిచేస్తాను. సినిమాలు కూడా నాకు భగవంతుడిచ్చిన భిక్ష అనుకొని ఎంత కృతజ్ఞతగా చేయాలో, ఎంత కష్టపడాలో, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలో ఇన్ని సంవత్సరాలు అంతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను. భవిష్యత్తులో ఎలాంటి బాధ్యతలో పెట్టినా కానీ అంటే మీరన్న మాటలు నాకు వినిపిస్తాయి, వినిపించక కాదు. కానీ దాన్ని ఎందుకు స్పందించనంటే ప్రతిసారి ఏం చెప్తానంటే ప్రజాక్షేమం కావాలంటే అధికారం అంతిమ లక్ష్యం కాకూడదని నమ్మకంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. జరిగిందా మంచిది, జరగలేదా ఇంకా మంచిది, అంతేగాని దాని మీదే నేను ఉండాలి అని కాదు. మీ అందరి భవిష్యత్తు బాగుండాలి. ఎందుకంటే నా బిడ్డ ఒకటి, మీ బిడ్డలు ఒకటి కాదు, మనందరి బిడ్డలు ఒకటి. సినిమాల్లో నాకు మొదటిసారి సినిమా అయిపోయింది. ఎక్కడమ్మా ఇక్కడ అబ్బాయిని సినిమా అయిపోయింది. తర్వాత గోకులను సీతని చేశాను. నాకు త్రివిక్రమ్ గారికి పరిచయం అందరూ మన జల్సా సినిమా అనుకుంటారు, లేదంటే అత్తడు సినిమా స్క్రిప్ట్ ముందు అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఆయన అసిస్టెంట్ రైటర్గా ఉన్నప్పుడు నేను హీరోని. ఆయన గోకులం సీతకి ఆయన అసిస్టెంట్ రైటర్. నాకు అప్పటి నుంచి తెలుసు త్రివిక్రమ్ గారు. కాకపోతే నా పరిచయం లేదు అంతగా. ఆయన పోసాని మురళి గారు అసిస్టెంట్ అని తెలుసు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ సందర్భం, నాకు ప్రతి సినిమా నా జీవితంలో నేను కొన్ని నేర్చుకున్నాయో, నేను కొన్ని రియలైజ్ అయినాయో అవి సినిమాల్లో వచ్చాయి. యాదృచ్ఛికమో అది యాక్సిడెంట్ నాకు తెలియదు, ఎలా వచ్చాయి అలా జరిగాయి. అది నాకు గోకులంలో సీతలో ఒక మంచి డైలాగ్ ఇస్తుంది. ఆయన చాలా మంచి డైలాగ్. నేను చెప్పేవాడిని ఈ డైలాగ్ చాలా బాగుంటుంది అంటే చెప్పారు, అది నేను రాసిన డైలాగ్ అండి అని. తర్వాత అదేంటంటే, ఒకడు తప్పు దారికి వెళ్ళిపోయి ప్రేమ అనే దాన్ని వాడు గుర్తించి తిరిగి ఒక సన్మార్గంలో పడతాడు. భోగం వదిలేసి బాధ్యత యోగం వైపు నడుస్తాడు. అలాంటి పాత్ర అది ఎందుకో నాకు అనేక రకాల సందర్భాలు నాకు వెతుకుతున్నప్పుడు నాకు ఆయన రాసిన డైలాగులు నాకు ఎంత కరెక్ట్గా వచ్చినాయి అంటే, ప్రేమే దైవం, ప్రేమే సర్వం, ప్రేమే సృష్టి మనుగడికి మూలం అని తెలుసుకున్నానని చెప్పి రాసిన త్రివిక్రమ్ గారి డైలాగులు ఆ రోజు అసిస్టెంట్ రైటర్గా రాసిన డైలాగ్ నాకు గుర్తుండిపోయిన ఈ రోజు దాకా. ఎందుకంటే అంటే ఒక మంచి బలమైన భావం, మంచి బలమైన డైలాగులు ఎలా నాకు నా సినిమాలో డైలాగ్ చాలా తక్కువ గుర్తుండే నాకు.
కానీ ఎప్పుడో చేసిన నా రెండో సినిమా డైలాగులు గుర్తుండిపోయిన అంత గొప్ప డైలాగులు రాయగలిగిన వ్యక్తి త్రివిక్రమ్ గారు. ఆయన నాకు మిత్రుడు అవడం నాకు చాలా ఆనందం కలిగింది. అంటే నాకు ప్రతి సినిమా నన్ను ఏం రిఫ్లెక్ట్ చేస్తుందని ఎప్పుడు నేను చాలా తక్కువసార్లు పంచుకుంటాను. సినిమాలు ఏ సినిమా నన్ను ఎలా కదిలించిందనేది. సుస్వాగతం సినిమాలో చదువు బాధ్యత వదిలేసి కేవలం ప్రేమ అని చెప్పి జీవితాన్ని వ్యర్థం చేసుకునే ఒక యువకుడి పాత్ర అది. తండ్రి చనిపోతాడు, ఇలా కొడుకు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అంటే దగ్గర ఉన్నప్పుడు బాధ్యతగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రుల విలువ తెలియదు. వాళ్ళు దూరం అయిపోయినప్పుడే వాళ్ళ తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది. నాకు అవన్నీ జరగకుండానే నాకు నా తల్లిదండ్రుల విలువ తెలుసు. కానీ నాకెందుకు అది ఎప్పుడు బాధ్యతగానే ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. కానీ ఆ సినిమాలో నేను చేసిన పాత్ర క్లైమాక్స్లో నేను ఎంత ఏడ్చానంటే నిజంగా ఏడ్చాను. ఒక 16 టేకులు చేసిన. ఎన్నిసార్లు చేసినది? అంటే నేను ఎంత ఏడ్చినా సరిపోక డైరెక్టర్ భీమనేని శ్రీనివాస్ గారు చంపల మీద కొట్టుకుంటే ఇంకా అంటే ఒక 40 సార్లు చేశాను ఆ సీన్. 40 టేకులు చేశాను. కొట్టుకొని నిజంగా కొట్టుకోవాలి. ఇలా సున్నితంగా ఏం కొట్టుకుంటాం, నిజంగా కొట్టుకుంటే తలకాయ దిమ్మెక్కిపోయేది. మళ్ళీ అలా చేసుకుంటూ వెళ్ళిపోతే నేను అనుకున్నాను ఆ సీన్ అయిపోయిన తర్వాత అంటే నేను ఆఫ్ చేసుకోలేకపోయాను ఆ భావాన్ని. నిజంగా నా తండ్రి చనిపోతే ఇంక నేను ఏడుస్తాను అనిపించింది. జరగకూడదు, అశుభం అని తెలిసినా కానీ నా వల్ల కాలేదు. జల్సా చేసే టైంలో మా నాన్నగారు చనిపోతే నాకు ఏడుపు రాలేదు. ఏడ్చేశాను. ఆయన చనిపోవడానికి ఎప్పుడు కొన్ని సంవత్సరాల ముందు ఏడ్చేశాను. 3 రోజుల తర్వాత ఆయన చనిపోయిన చిన్న దినం తర్వాత నేను వెళ్ళి షూటింగ్ చేయాల్సి వచ్చింది జల్సా. అంటే ప్రతి సినిమా తాలూకు ఏదో ఒక అనుభవం నా జీవితంలో నన్ను కదిలించే సినిమా నేను సినిమాగా చూడలేదు. సినిమా నా జీవితం, నన్ను కదిలించిన సంఘటనలు, నాలో చాలా రేకెత్తించిన భావాలు అలా ప్రతి జరిగినాయి. తొలి ప్రేమ నేను అనుకున్నాను. తొలి ప్రేమ ఎంతసేపు, ఒక వయసులో ఎంతసేపు ఏముంటుంది మనకి, ప్రేమించాలి, అమ్మాయిల చుట్టూ తిరగాలి, వాళ్ళని గుర్తించాలనుకుంటా. కానీ అప్పటికి నాకేమనిపించిందంటే బాధ్యత లేని ప్రేమ ఏం ప్రేమ అనుకున్నాను. అంటే బాధ్యతలు విస్మరించి అమ్మాయిల చుట్టూ తిరిగి లేదా అమ్మాయిల అబ్బాయిల చుట్టూ తిరిగి బాధ్యతల్ని మర్చిపోతే మరి మనం తల్లిదండ్రులకి ఏం చేసినట్టు అనే ఆలోచన నాకు కలిగినప్పుడు తొలి ప్రేమ స్క్రిప్ట్ ఎవరో ఒకరు తీసుకొచ్చారు, నా కరుణాకరన్ అనే వ్యక్తి. సో అలా నా ప్రతి సినిమా నాలో కదిలే భావాలకి ఏదో ఒక రూపంలో సినిమా రూపంలో బయటకు వచ్చాయి. అలా ఒక్కొక్క సినిమా చేసుకుంటూ బద్రి అనే సినిమా, తమ్ముడు అనే సినిమా, తొలి ప్రేమ తర్వాత నాకు నిజంగా నేను కష్టపడింది తమ్ముడు అనే సినిమాకి. ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా వచ్చిన తర్వాత దానికి ఫాలో అప్ సక్సెస్ రావడం చాలా కష్టం, జరగదు. నేను నా ప్రాణాలను పణంగా పెట్టేశాను, ఉంటే ఉంటాం పోతే పోతామని చెప్పేసి. ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ ఇంకోసారి చేయాల్సి వచ్చింది. ఈ రోజుకి ఆ రోజు కార్ల కింద చేసి నా పర్మనెంట్గా నాకు ఇది వంగిపోయింది. ఆ రోజు చేసింది ఇప్పటికీ రాత్రులు ఇట్లా చేతులు తిరిగిపోతూ ఉంటాయి. ఒక పిచ్చి ఉన్మాదంతో చేశాను, ఇష్టంతో. అంటే నన్ను ఇంత అభిమానిస్తాను, ఇంకా నేను ఏమి ఇవ్వాలని. అన్నిటికంటే నేనేం నమ్ముతానంటే మొదటి నుంచి మన భవిష్యత్తుని నిర్ణయించుకునేది మనమే. అది ఒక యువతలో ఉన్న శక్తి, యువకుల్లో ఉన్న శక్తి, మహిళా యువతలో ఉన్న శక్తి, ప్రతి యువతి యువకుల్లో ఉన్న శక్తి. దానిని ఎవరో కూర్చోబెట్టి నువ్వు చెయ్యలేవు, ఇది నీ వల్ల కాదు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు అని చెప్పడానికి నిదర్శనం తమ్ముడు సినిమా. అది నేను గుర్తించాను, నేను దారి నడిచాను. అలాంటి భావాలు వెతికే వాళ్ళకి ఆ సినిమా ఎంతో కొంత ఒక స్ఫూర్తి కలిగించాలనే ఉద్దేశంతో ఆమె ట్రావెలింగ్ సోల్జర్ అని పెట్టాను. దానికి కారణం ఏంటంటే నన్ను హద్దులు గీసేది మీరెవరు, బయట సమాజాన్ని నేను అడగదలుచుకుంది. నన్ను హద్దులు గీసేది నేను ఏ స్థాయికి వెళ్ళాలి, నేనంటే నేను కాదు, మీరు ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్క యువతి యువకుడు చిన్న వయసు నుంచి మన భవిష్యత్తును రాయగలిగేది పక్క సమాజం, పక్కనోడు కాదు, మనం. మనలో ఉన్న చేతనం, మనలో ఉన్న భగవంతుడి శక్తి, దానిని గుర్తించినప్పుడు మనల్ని ఏది ఆపలేదు. నేను అది చెప్పదలుచుకున్నాను. ఆమె అంటే మీరెవరు నన్ను ఆపడానికి, నా గ్రోత్ ఎంత, నేను అనుకున్నంత, మీరు అనుకున్నంత కాదు, నేను అనుకున్నంత నేను ఎదుగుతాను, మీరు అనుకున్నంత నేను ఎదగను.
అది నా ఒక్కడి గురించి మాట్లాడలా, నాలాగా నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను. ఇప్పటికీ చిన్న స్థాయిలోనే ఉండటం ఇష్టం. ఆలోచన విస్తృతి పెద్దగా పెంచుకుంటాను, కానీ ఇక్కడ మటుకు అడుగులు భూమికి తాకి ఉండాలని కోరుకుంటాను. భూమికి బలంగా అతుక్కుపోయి ఉండాలని కోరుకుంటాను. అది నేను పంచుకున్నాను తమ్ముళ్ళు. బద్రీలో ఏం పంచుకున్నానంటే ఇద్దరు అమ్మాయిల్ని కాదు, అది మీరు గుర్తుంచుకోండి. బద్రీ పేరుకి ఇద్దరు అమ్మాయిలు ప్రేమించిన కథ అయినప్పటికీ దాంట్లో నాకు ఆ విలన్ క్యారెక్టర్ ఉంటుంది, అమ్మాయి అన్నయ్య క్యారెక్టర్. నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్ అని ఉంటుంది. అది నాకు ఒక డైలాగ్ కాదు. అది ఏంటంటే ప్రతి ఒక్కడు ఎదిగే ప్రతి ఒక్కడు ఇంకొకటి తొక్కేయాలనుకుంటాడు. ప్రతి ఒక్కడికి అహంకారం ఎక్కువ. నేను ఇంత గొప్పడు కాబట్టి నువ్వు నా కింద పడి ఉండాలి, నువ్వెవడిపే నేను కూడా అంత నువ్వు మూసుకొని చెప్పడానికి. అందరం మనుషులు. నువ్వు ఎక్కి కూర్చోడానికి మా మీద నెత్తిలు ఎక్కి కూర్చోడానికి లేదు. నువ్వు కూడా మాలాంటి సామాన్యుడివే, నువ్వు గొప్పవాడివి కాదు. నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్ అన్న పదానికి అర్థం ఏంటంటే నేను ఎలాంటి మనిషినో నువ్వు అలాంటి మనిషివే. మేబీ నీకు డబ్బు ఎక్కువ ఉండొచ్చు, నీకు అధికారం ఎక్కువ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ నువ్వు కూడా నాలాంటి రక్త మాంసాలు ఉన్న సామాన్యుడివి, సామాన్యమైన మనిషివే. ఖుషీ సినిమాకి వచ్చేటప్పటికి నాకు ఇష్టమైంది ఏంటంటే నా దేశాన్ని ఎంత ప్రేమించాలి అదొకటి చెప్పదలుచుకున్న. మిగతా లవ్ స్టోరీస్ ఎన్ని ఉన్నా కానీ ఏ మేరా జహా అనేది నా దేశాన్ని, అది నా కాలేజ్ అవ్వచ్చు, నా కాంపౌండ్ అవ్వచ్చు, నా ఇల్లు అవ్వచ్చు, నా లొకాలిటీ అవ్వచ్చు. బయట వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ మీరు డిసైడ్ చేయడానికి మీకు సంబంధం లేదు. నా దేశం, నా ప్రాంతం, నా ఏరియా, మీకు సంబంధం లేదు. అది చెప్పడానికి ఏ మేరా జహా. అలా ఒక్కొక్క సినిమా. కానీ ఖుషీ రేపు రిలీజ్ అంటే ఇక్కడ హైటెక్ సిటీలో నేను నాతో పాటు పనిచేసిన చాలామంది ఉన్నారు, కొంతమంది స్టాఫ్ అంతా. వాళ్ళతో కూర్చొని నేను ఫస్ట్ టైం ఇక్కడ మాదాపూర్లో ఉన్న హైటెక్ సిటీలో సినిమా చూస్తూ ఉన్నాను. సినిమా మధ్యలో దాన్ని ఇంగ్లీష్లో ప్రెమానిషన్ అంటారు, లేదంటే అది కీడా. ప్రెమానిషన్ అంటే ఆపద శంకించడం అంటాను, కీడు శంకించడం ప్రెమానిషన్ అంటే. సినిమా చూస్తుంటే నాకేమనిపించిందంటే మధ్యలో ఇంటర్వెల్ మధ్యలో, అరే నీకు రాబోయేది కొన్ని సంవత్సరాలు గడ్డు కాలం ఉంటుంది, చాలా కష్టాలు ఉంటాయి, నీకు చాలా ఇబ్బందులు ఉంటాయి అని నాకు ఏదో విపరీతమైన భావన కలిగిపోయి నీరసం వచ్చేసింది, బాధ వచ్చేసింది. బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి నాకేం చేయాలో తెలియలే, ఆకలి చచ్చిపోయింది. ఆ రోజు నేను దెబ్బతిన్నది తిరిగి నాకు శక్తి పుంజుకోవడానికి గబ్బర్ సింగ్లో పోలీస్ స్టేషన్ సీన్లో చేస్తే కానీ ఆ శక్తి నేను పుంజుకోలేకపోయాను. ఆ రోజు కోల్పోయిన శక్తి. అప్పటిదాకా నేను భగవంతుని రోజు యాచకుడిలాగే నేను చేతులు పెట్టుకొని కూర్చున్నాను. నువ్వు ఎప్పుడు ఇస్తావో నాకు అప్పుడు నేను నిన్ను అడగను, నేను ఇబ్బంది పెట్టను, నేను నా కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి రోజు భగవంతుడి ముందు తల మోకరిల్లి నువ్వు ఏ బాధ్యత ఇస్తావో నాకు అదే ఇవ్వు అని చెప్పి నేను ఆయన ఇంకేం అడగలేదు. నేను అలా కూర్చొని ఉన్నాను. అది అయిపోయిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ సీన్లు చేస్తున్నప్పుడు నాకు తిరిగి ఏదైతే నేను కోల్పోయానో ఖుషీ టైంలో అప్పుడు వచ్చింది ఆ శక్తి తిరిగి. కానీ అక్కడితో ఆగిందా అంటే ఇది నిరంతర పోరాటం. జీవితం అనేది నిరంతర పోరాటం. ఒకరోజు పడిపోతాం, ఇంకో రోజు లెగుస్తాం, మళ్ళీ ఇంకో రోజు లెగుస్తాం. ఇది నిరంతర పోరాటం. దీన్ని సమానంగా చూడగలగాలి, గెలుపు ఓటమిలు సమానంగా చూడగలగాలి అన్న ఆలోచన నాకు ఆ రోజు నుంచి స్టెబిలైజ్ అయ్యి ఈరోజు నేను గెలుపు ఓటములను సమానంగా తీసుకునే శక్తి నాకు ఉందని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించను. నేను మొన్న హార్వర్డ్లో మాట్లాడుతున్నప్పుడు నేను అందరినీ అడ్రస్ చేసింది ఏంటంటే యుఎస్లో, ఐ బౌ టు యూ ఆల్ విత్, మీలో ఉన్న దివ్యమైన భగవంతుడి శక్తికి నేను మోకరిల్లుతున్నానని చెప్పానంటే అదేదో డైలాగుల కోసం వీటి కోసం చెప్పి నేను నిజంగా నమ్ముతాను. అది నిజం కాబట్టి, సత్యం కాబట్టి. ఈ రోజున మేమందరం ఒక ఆలోచనతో ఒక కష్టపడడం, ఒక సినిమా తీసాం. మనందరికీ ఆనందం కలగాలని. నాకు ప్రతి సినిమా నేను కష్టపడి చేస్తాను. అది నచ్చుద్దా లేదా నేను బయట చెప్పి నాకు ప్రమోట్ చేయడం నాకు ఇష్టం లేదు. మీకు నచ్చితే మనస్ఫూర్తిగా ఇష్టపడండి, చూడండి. నచ్చకపోతే
మీరు ఎలాంటి రిజల్ట్ ఇచ్చినా నేను మనస్ఫూర్తిగా తీసుకుంటాను, దాంట్లో నేను మటుకు వెనకాడు. కానీ ఈ సినిమాకి శరత్ మరార్ గారి సినిమా చేయాలనుకున్నప్పుడు నాకు అన్ని రకాల మంచి మిత్రుడు ఆయన. సో ఆయన కోసం ఈ సినిమా చేశాను. ఆకుల శివ అనే రైటర్ ఉన్నారు. ఆయన ఈ కథని ముందుగా రాయలసీమ ఒక వీరం అనే సినిమాని దాన్ని తెలుగులో డబ్ చేయాలంటే దానికి ఇలా కావాలని రాయలసీమ ప్రాంతానికి బాగుంటుందంటే ఆకుల శివ అనే రాయలసీమ ప్రాంతానికి చెందిన రైటర్ని అడిగి ఆయన రాసిన దాన్ని చేసిన తర్వాత డాలీ గారు డైరెక్టర్గా తీసుకున్నాం. డాలీ గారు చాలా సున్నితమైన దర్శకుడు, చాలా బాగా తీస్తారు సినిమా. నాకు ఆయన సినిమా ఎందుకంటే గోపాల దగ్గర నుంచి ఆయనలో చాలా సున్నితమైన హాస్యం ఉంటుంది. ఆయన హాస్యం నాకు నచ్చుద్ది. ఆయనతో పనిచేయడానికి నాకు ఎప్పుడు ఎదురు చూస్తాను, బాగుంటుంది ఆయనతో అట్మాస్ఫియర్. మొదటిసారి ఈ సినిమా పాత్ర ప్రకారం నేను అన్నయ్యనయ్యాను. నాకు నిజంగా ఈ తమ్ముళ్ళు నచ్చా. అంటే కథ ఏంటంటే, నాకు అమ్మాయిలంటే ఇష్టం ఉండదు, కానీ వీళ్ళు ఆల్రెడీ ప్రేమలో ఉంటారు. వీళ్ళందరూ కలిపి కాటమరాయిని ఎలా ప్రేమలో ముంచేస్తారన్నది సినిమా కథ. సో వీళ్ళ సినిమాలు వీళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ పాత్రధారులకి నాకు అందరి పేర్లు గుర్తులేదు, క్షమించాలి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సినిమాలో నటించిన నటీమణులందరికీ, అలాగే ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ గారికి, ఎడిటర్ గౌతమ్ రాజ్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకర్ల గారికి, మిగతా టెక్నీషియన్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆలి నా చేతిలో శక్తి ఉందని నమ్ముతారా? నా వేళ్ళలో శక్తి ఉంది, నమ్ముతారా? నేను కదిలించకుండా డ్యాన్స్ చేయగలను తెలుసా, తాకుండా డ్యాన్స్ చేస్తాను. దయచేసి నా వేళలో చాలా శక్తి ఉంది, దగ్గరికి వస్తే ఇలా డ్యాన్స్ చేస్తాను. జై హింద్, గుడ్ నైట్. ప్రజల కోసం మీరు రాజకీయ నాయకులయ్యారు, కానీ మీరు ఈరోజు వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటూ ప్రజల్ని వంచిస్తూ ఎన్నికల ముందు ఒక మాట చెప్పి ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పి కేవలం మీ కుటుంబాల సంక్షేమం కోసం మీరు పరిపాలనని